హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా బెండకాయ ఎగ్స్తో ఇలా కర్రీ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ కర్రీ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం. నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు బెండకాయలను తీసుకున్నాను. వీటిని ఈ సైజులో చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని వేసుకోవాలి. అలాగే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయల్లోని జిగురు అంతా పోయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకున్న తర్వాత ఈ కర్రీని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్కి అనుకోవాలి. తర్వాత ఇలా 2 ఎగ్స్ని వేసుకోవాలి. ఈ ఎగ్స్ పై కొద్దిగా సాల్ట్ని చల్లుకోవాలి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పి వేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్స్ పైకి కర్రీని వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకోవాలి. తర్వాత మరలా 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా అంతా ఓసారి కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే బెండకాయ ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.